పరగాల నారాయణ ఉన్నాడు సార్. నేను అడిగితే టీ తీసుకొని రా అని టీ తాగినాడు. టీ తాగి మడసంగా చేతులు పట్టుకొని కొట్టి, నన్ను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో. ఆ! వైసీపీ నాయకుడు నన్ను నా కటౌట్ చూసే ఉచ్చులు బంద్ కావాలా? ఆ! నేను బసవరాజు. ఈ జిమ్ దగ్గర టీ హోటల్ చేస్తున్నాను నేను. వచ్చి టీ తీసుకొని రా అని డబ్బులిస్తానని చెప్పి కొట్టినాడు సార్ నాకి. ఎంత రూ. 70 ఇయ్యాల. 3 నెలల నుంచి తాగుతూనే ఉన్నాడు. అడిగితే నన్ను వైసీపీ నాయకుడు రా నన్ను ఏం తక్కువ అంచనేస్తావా? నాకు ఎమ్మెల్యే అంటా ఉన్నాడు. ఎవరున్నా నేను నిన్ను ఎమ్మెల్యే దగ్గర కొడతాను. ఆ! నాకేం లెక్కేమాలే. నా కటౌట్ చూసే ఉచ్చులు బంద్ కావాలా మీకి. ఆ! అటువంటోళ్ళు నేను ఎస్సీ కూడా లేనను అని దౌర్జన్యం చేస్తున్నాడు సార్. ఎట్లా చేసుకొని తినాలా? నాకు ప్రాణబంధం ఉంది. 3 రోజుల సార్ కంప్లెయింట్ వాళ్ళు తీసుకోలేదు. మనోజ్ అన్న రెడ్డికి చెప్పినాను. నాకి ఇట్లిట్లా ఉంది రెడ్డి అంటే, "నువ్వు ఫస్ట్ కంప్లెయింట్ ఇయ్యి" అని చెప్పినాడు. రెడ్డి తరపు నుంచి బాగుపడుతున్నాను. నాకి అదింత అండదండ ఉంది. మీరు నాకి ఆ ముగ్గురు పిల్లలున్నారు. నాకి మీరు ఏమన్నా అయితే నారాయణకే సంబంధం నాకి. నాకి ఇంత భయముంది. ఎంత ఒక 300, 400 అయితే దాంట్లోనూ వీళ్ళు ఇట్లా వాళ్ళు ఉద్దురు తాగిపోతారు. టీ డబ్బులు అడిగితే తన్నికొస్తారు సార్. పరిగాల నారాయణ ఎంజెము టర్నింగ్ కాడ ఎప్పుడు సతాయిస్తూనే ఉంటాడు. ఏమోలే నా పేరు చెప్తే ఆదోన్న వణుకుతావేలే. ఆ! ఇట్లా చెప్తున్నాడు సార్. మాకు ఎట్లా చేస్తారు? నాకు అసలు నిద్ర లేదు. తలంతా నొప్పి ఉంది. ఇదంతా నొస్తా ఉంది నాకు. ఈడ కొట్టినాడు, చెంపలు కొట్టినాడు. ఆ! కడుపు కొట్టినాడు, ఈపు కొట్టినాడు. ఆ! ఎట్లా చిక్కితే అట్లా కొట్టినాడు సార్. పైయంతా నొప్పుంది. నాకు నిన్న రూ. 570 ఖర్చయింది సార్. ఏం చేయాలి సార్? నాకీ 3 టౌన్ కూడా పట్టించుకోరు. అస్సలు కేసే తీసుకోరు నాది. ఎప్పుడు పోయినా తీసుకోరు. నువ్వు మనోజ్ రెడ్డి చెప్పినందుకే తీసుకున్నారు సార్ కేసు. బసవరాజు. ఇట్లు బసవరాజు. నేను పాంపుట్ట దగ్గర ఉంటాను. ఎప్పుడైనా